బీటెక్ పూర్తి చేసి మంచి ఐటీ కంపెనీలో జాబ్ సాధించాలి. అలా అయితేనే లక్షల్లో ప్యాకేజీ దక్కుతుంది అని చాలా మంది ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. కృషి చేస్తే సాఫ్ట్వేర్లోని కాదు, హార్డ్వేర్ రంగంలోనూ లక్షల్లో వేతనం అందుకోవచ్చని నిరూపించింది ఓ రైతు బిడ్డ. రైతు కుటుంబంలో పుట్టిన ఆ యువతి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల కష్టాలను చూసింది. అది చూసి బాగా చదువుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నిర్ణయించుకుంది. ఏకంగా ఇస్రోలో వచ్చిన జాబ్ ఆఫర్ను కూడా వదులుకొని ఆ తర్వాత ఏడాదికి 52 లక్షల ప్యాకేజీని సంపాదించింది రైతు బిడ్డ మూల ఆశ్రిత. పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించింది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన మూల ఆశ్రిత తల్లిదండ్రులకు వ్యవసాయం గురించి తప్ప ఇంకేమీ తెలియదు. ఆ యువతి తల్లిదండ్రులు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వారికి చదువు గురించి పెద్దగా తెలియదు, కానీ తమ బిడ్డను బాగా చదివించాలని భావించారు. ఇక ఆశ్రిత కూడా చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది. 10వ తరగతి ఇంటర్లో మంచి మార్కులు సాధించింది. దీంతో ఇంటర్ పూర్తి కాగానే తెలిసిన వారి సలహాతో ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది. బీటెక్ పూర్తయ్యాక అందరిలా సాఫ్ట్వేర్ రంగం వైపు వెళ్లేందుకు ఇష్టపడలేదు. అందుకు భిన్నంగా హార్డ్వేర్ రంగాన్ని ఎంచుకుంది. ఐఐటీలో ఎంటెక్ చేయాలని భావించింది. గేట్ కోచింగ్ తీసుకొని ఎలాగైనా ఐఐటీలో చేరాలని బాగా చదివింది. మొదటిసారి విఫలమైన రెండో ప్రయత్నంలో 2022లో ఆల్ ఇండియా 36వ ర్యాంక్ సాధించి నచ్చిన ఐఐటీలో చేరింది. 2024లో ఎంటెక్ పూర్తి చేసింది. 2022లో గేట్ ఆల్ ఇండియా 36వ ర్యాంక్ రావడంతో ప్రతిష్టాత్మక ప్రభుత్వ కంపెనీలైన ఇస్రో, డిఆర్డిఓ, భారక్, ఎన్ఫీసీఐలు వంటి సంస్థల్లో అవకాశాలు తలుపు తట్టాయి. అయినా ఆ ఉద్యోగాలను వద్దనుకుంది. బెంగళూరు ఐఐటీలో ఎంటెక్ పూర్తి చేసింది. ఇక తాజాగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఏడాదికి 52 లక్షల ప్యాకేజీతో ఉద్యోగాన్ని సాధించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు కూడా మంచి అవకాశాలు అందుకోవచ్చని ఆశ్రిత నిరూపించింది. ఆమె సాధించిన విజయాన్ని చూసిన తల్లిదండ్రులతో పాటు కోచింగ్ ఇచ్చిన గురువు చింతల రమేష్ గర్వపడుతున్నారు. బీటెక్ పూర్తయ్యాక గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే కోరిక అకాడమీలో చేరాకే నెరవేరిందని ఆశ్రిత అంటోంది. గురువు చింతల రమేష్ గైడ్లైన్స్ వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని హర్షం వ్యక్తం చేస్తోంది. 2022 గేట్లో ఆల్ ఇండియా 36వ ర్యాంకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు వరుస కట్టాయి. ఇస్రో, డిఆర్డిఓ, భారక్, ఎన్పీసీఐఎల్ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో జాబ్ అవకాశాలు తలుపు తట్టిన బెంగళూరు ఐఐటీలో ఎంటెక్ వైపే మొగ్గు చూపింది. ఈ మధ్య ఎంటెక్ పూర్తి చేసిన ఆశ్రితకు ప్రాంగణ నియామకాల్లో ఎన్విడియా అనే బహుళ జాతి సంస్థల్లో ఏకంగా 52 లక్షల రూపాయల ప్యాకేజీతో ఉద్యోగం వరించింది. బీటెక్ పూర్తయ్యాక గేట్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాలనే ఆకాంక్ష రీగా అకాడమీలో చేరాకే నెరవేరిందని అంటోంది ఆశ్రిత. గురువు చింతల రమేష్ మార్గనిర్దేశం వల్లే ఈ స్థాయికి చేరగలిగానని ఆనందం వ్యక్తం చేస్తోంది. గేట్ కోచింగ్ కు డబ్బులు కట్టలేని వారు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ అందిస్తున్న రీగా అకాడమీ సేవలను వినియోగించుకోవాలని కోరుతోంది.